ప్రాచీన కాలంలో బిడోయిన్ అనే ఒక కొండ జాతి తెగ ఉండేది. వీరు అరణ్యములలో లేక కొండ కోణల్లో నివసించే యాత్రిక తెగ. ఒకరోజు కొంతమంది కుర్రాళ్ళ మధ్య మాట పెరిగి బిడోయిన్ తెగకు చెందిన కుర్రవాడు వేరే తెగ కుర్రవాడిని గాయపరిచెను. గాయపడ్డ ఆ కుర్రాడు నేల కొరిగి చనిపోయెను. అది గమనించిన బిడోయిన్ కుర్రాడు అక్కడి నుండి పారిపోయి వేరే తెగకు చెందిన నాయకుడి చెంత చేరి శరణు కోరెను. ఆ నాయకుడు న్యాయ విచారణ జరిగేంత వరకు తన దగ్గర సురక్షితంగా ఉండవచ్చని అభయమిచ్చెను. మరుసటి రోజు కొంతమంది కుర్రాళ్ళు ఆ హంతకుణ్ణి పట్టుకొనుటకు అక్కడికి వచ్చి ఆ హంతకుణ్ణి తమకు అప్పగించమని బలవంతం చేసిరి. అందుకు ఆ నాయకుడు, న్యాయ విచారణ జరుగు వరకు ఇతను నా దగ్గరే ఉంటాడు అని బదులిచ్చెను. అందుకు వారు, అలా కాదు, వాడు బ్రతకకూడదు, వాడు ఘోరమైన నరహంతకుడు, అటువంటి వాడిని నిలువున చీల్చివేయాలి, మాకు వాడిని అప్పగించమని బలవంతం చేసిరి. అయినను ఆ నాయకుడు అప్పగించనొల్లక అతన్ని క్షేమముగా కాపాడుతానని మాట ఇచ్చి తిని అతనిని మరణానికి అప్పగించలేనని నేను. అందుకు వారయ్యా, జరిగిన ఘోరము నీకు తెలియదు, తెలిస్తే నీవిలా మాట్లాడవు, దయచేసి వాడిని మాకు అప్పగించమని పట్టుపట్టగా ఆ నాయకుడు ససేమిరా అనెను. చివరికి వచ్చిన వారు నాయకుడిని చూచి, అయ్యా, ఎంత బలవంతము చేసినా ఆ కుర్రాన్ని ఇవ్వక కాపాడుచున్నావు. అతడు చంపింది ఎవరో కాదయ్యా, నీ ఏకైక కుమారుణ్ణే అని చెప్పిరి. ఆ మాట విన్న ఆ నాయకుడికి నోట మాట రాలేదు. అతని శరీరము తన కుమారుణ్ణి మరణ వార్తతో కంపించడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ధీమాగా సమాధానమిచ్చిన అతని తల వాలిపోయింది. వాలిపోయిన అతని కళ్ళలో నుండి కన్నీళ్లు జలజల రాలుతూ ఉన్నాయి. అంతా నిశ్శబ్దము. తాను చంపింది ఆ నాయకుడి కుమారుడినా? సత్యాన్ని గ్రహించిన ఆ కుర్రాడి గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ఏం కాబోతుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంది. నెమ్మదిగా ఆ నాయకుడు తన తలను పైకెత్తాడు. కళ్ళు కన్నీళ్లతో నిండి ఎర్రబడ్డాయి. తన ఏకైక ముద్దుల కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న ఆ కుర్రాడి వైపు తీక్షణంగా చూశాడు. అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ నాయకుడి చేతిలో ఆ కుర్రాడు చావు రాసి ఉందని. ఆ కుర్రాడు నాయకుడిని చూస్తూ గజగజ వణికిపోతూ ఉన్నాడు. ఆ నాయకుడు ఆ కుర్రాడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. వణికిపోతూ అడుగులో అడుగు వేసుకుంటూ నాయకుడి దగ్గరకు వచ్చాడు ఆ కుర్రాడు. నా కుమారుణ్ణి నువ్వే చంపావా అని మెల్లని స్వరముతో ప్రశ్నించెను. అందుకు ఆ కుర్రాడి కన్నీళ్లే అవునని సమాధానమిచ్చాయి. ఆ నాయకుడు ఆ కుర్రాన్ని మరింత దగ్గరకు తీసుకొని, నా కుమారుడు చనిపోయాడు, ఇక లేడు, ఇక నుండి నువ్వు నా కుమారునిగా ఉంటావా అని కన్నీళ్లతో ఆ నాయకుడు అడిగినట. ఆ మాట విన్న హంతకుడు చిచ్చపడవలసిన తనను కుమారునిగా అంగీకరించిన ఆ నాయకుడి కౌగిలిలో ఒదిగిపోయి కృతజ్ఞతతో తనను తాను అర్పించుకున్నట. క్రీస్తునందు ప్రియులారా, 2020 సంవత్సరాల క్రితము దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి పంపెను. ఆ అద్వితీయ కుమారునికి మరణశిక్ష విధించింది మనమే. ఆయన కాళ్లకు చేతులకు చీలలు గుచ్చింది మన పాపమే. అన్యాయపు తీర్పు తీర్చి శాపగ్రస్తమైన శిలువ మరణమునకు అప్పగించింది మన పాపమే. దేవుని కుమారుని చంపిన మనకు రావాల్సినటువంటి శిక్ష నరకము. కానీ శత్రువులము శాపగ్రస్తులమైన మనల్ని దేవుడు తన బిడ్డలముగా, తన కుమారులముగా స్థానములో అంగీకరించుటకు ఇష్టపడెను. ఇదే ఆ క్రీస్తు కల్వరి ప్రేమ. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయంగా యేసు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును మన కొరకు దారపోసెను. ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి నీకు బదులుగా మరణానికి అప్పగించెను. కుమారుడైన దేవుడు నీ స్థానములో మరణించి ప్రాణమును దారపోయినంతగా నిన్ను ప్రేమించెను. అంతగా నిన్ను ప్రేమించిన ఆ యేసయ్యను నువ్వు ఎందుకు నేడే నీ సొంత రక్షకునిగా అంగీకరించకూడదు? నీ పాపములే తన కుమారుణ్ణి బలిగొన్నవి అని తెలిసి కూడా నిన్ను తన కుమారునిగా అంగీకరించుటకు ఇష్టపడుతున్న
ఆ దేవదేవునికి నీ జీవితాన్ని ఎందుకు సమర్పించకూడదు? ఒకసారి ఆలోచించు. ఆ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవమును పొందుకొనుము. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.